అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15% పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలుపొందారు. ఇక సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ జోరు కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రపంచం కనిపిస్తుంది. ఓవరాల్ ఖమ్మం కి సంబంధించి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకేష్. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఫలితాలు ఒకసారి మనం గమనించుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో కూడా ఈ ప్రశాంతంగా ఎన్నికలు ముగియక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఎక్కువ కూడా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులే గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ గమనిస్తా ఉంది. ఒకసారి చింతకాని మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ హావా ఈ మండలంలో పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. లచ్చగూడెం కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికే గెలుపొందగా మరొక 15 గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టు సమాచారం అందుతుంది. ఇక వైరా నియోజకవర్గంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపుగా ఈ మండలాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కనిపిస్తా ఉంది. 1-2 సర్పంచ్లను బీఆర్ఎస్ గెలవగా అన్ని సర్పంచ్ స్థానాలను వైరా నియోజకవర్గంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇంకా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడి కావాలంటే సమయం పట్టినప్పటికీ కూడా అధికారికంగా మనకు అక్కడ ఉన్నటువంటి సోర్సు ప్రకారం అందుతున్నటువంటి సమాచారం మేరకు మధిరా నియోజకవర్గంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపుగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులే గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి దేశనేనిపాలెం గ్రామంలో 540 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. అట్లాగే దాదాపు అన్ని 22 గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. వార్డు సభ్యులకు సంబంధించి సిపిఎం వార్డు బలపరిచినటువంటి వార్డు సభ్యులు కొన్ని చోట్ల గెలుపొందుతున్నారు. అట్లాగే రాయపట్నం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అట్లాగే బయ్యారంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందినట్లు సమాచారం ఉంది. ఇక మరొక మండలం తీసుకుంటే కొణిజర్ల మండలంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ ప్రధానంగా గెలుస్తున్నారు. మేకలకూరు తండాలో దాదాపుగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారు. గద్దరగుడిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అన్నవరంలో బీఆర్ఎస్ గెలుపొందినట్లు తెలుస్తా ఉంది. ఇక ఎర్రుపాలెంలో 32 పంచాయతీలు ఉంటే అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లు సమాచారం అవుతుంది. బీఆర్ఎస్ ఈ మండలంలో పెద్దగా ప్రాబల్యం చూపించలేకపోయిందని చెప్పుకోవచ్చు. 7 మండలాల్లో ప్రధానంగా రఘునాథపాలెం మండలంలో మాత్రం కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తున్నటువంటి స్థితి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తీవ్రంగా పోటీ ఇస్తున్నా హోరాహోరీగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ పోరులో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రస్తుతం మండలంలో దాదాపు 5 స్థానాలు కైవసం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా కొన్ని గ్రామ నేపథ్యంలో ఇంకా కూడా బీఆర్ఎస్ నగరం ఆయన నియోజకవర్గం మొత్తంలో ఖమ్మం నగరం ఒకటి, రఘునాథపాలెం మండలం మాత్రమే ఒక నియోజకవర్గం ఉంది. ఈ రఘునాథపాలెం చాలా ఉన్నటువంటి గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ఇక్కడ భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ మండలం పూర్తిగా బీఆర్ఎస్ హావాగా కనిపిస్తా ఉంది. దాదాపు 7 స్థానాలు కూడా అక్కడ బీఆర్ఎస్ మిగతా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నప్పటికీ
కూడా కూడా ఉప సర్పంచ్ గా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ ఎలక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యన కొన్ని మండలాల్లో హోరాహోరీగా నడుస్తున్నప్పటికీ కూడా రఘునాథపాలెం మండలం మాత్రం చాలా టఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున చేశారు. 3-4 రోజుల పాటు కూడా మండలం అంతా ఆయన కలియ తిరిగారు, ఓటర్లను అభ్యర్థించారు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధిని లెక్క వేసుకొని ఓట్లు వేయండి అంటూ కూడా ఓటర్లను అభ్యర్థించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇక్కడ పాల్గొనేందుకు ఒక గ్రామానికి కూడా ఆయన ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భం కనిపించలేదు. తుమ్మల తనయుడు యుగేందర్ మాత్రం అన్ని గ్రామాలను ఆయన సందర్శించారు. వాళ్ళ తిరిగి ఓట్లు అడిగినప్పుడు కూడా అక్కడ పెద్దగా కాంగ్రెస్ కు ప్లస్ కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత కాంగ్రెస్ ఆడ బలహీన పడిందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే మొత్తానికి 7 మండలాల్లో జరిగినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ ఎక్కువ కూడా హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 1-2 గంటల తర్వాతకి అసలు మొత్తం 172 సర్పంచ్ స్థానాల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలిచింది అనేది మరికొద్ది గంటల్లో కూడా పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15% పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. కరీంనగర్ కు సంబంధించి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. గోపికృష్ణ. అనుష, అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా వెలువడుతూ వస్తున్నాయి. అయితే దాదాపు మొత్తం 369 గ్రామ పంచాయతీలో మాత్రం ఈ రోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు సుమారు 160కి పైగా కూడా ఆ ఎన్నికల ఫలితాలు అయితే మనకైతే ఇప్పటి వరకు అయితే వెలువడినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అందులో ఇటు కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు ఇప్పటి వరకు అయితే గెలుపొందగా, ఇటు బీజేపీ కూడా ఎక్కువ మొత్తంలో కూడా పోటీ గెలుపొందుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం బీజేపీ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. ఇటు అదే విధంగా మంతని నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు జగిత్యాల జిల్లాలో ఒక మెట్పల్లికి సంబంధించిన పరిధిలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇటు వేములవాడ, జగిత్యాల జిల్లాలో కత్లాపూర్, మేడిపల్లి, భీమారం మండలాలు అయితే ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ గెలుపు ఎక్కువ మొత్తంలో గెలుపొందుతున్నట్టు కూడా అయితే మనకైతే సమాచారం అందుతుంది. అదేవిధంగా రెండో పరిస్థితిలో మాత్రం బీజేపీ అయితే గెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ బీఆర్ఎస్ అయితే ఇప్పటికైతే ఎలాంటి మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలుపొందలేదన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మాత్రం మెట్పల్లికి సంబంధించిన ఏదైతే కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అతను మద్దతు అతని నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ అనేది పుంజుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో బీఆర్ఎస్ అయితే గెలుపొందగా ఇండిపెండెంట్ కూడా గెలుపొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు సుమారు 160 ఫలితాలు వచ్చినప్పటికీ అందులో దాదాపు 70 నుంచి 80 వరకు కూడా ఇటు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సుమారు 40 మంది అభ్యర్థులు కూడా ఇటు బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన 30 మంది అభ్యర్థులు గెలుపొందగా మిగతా వారు ఇండిపెండెంట్ కూడా ఇందులో గెలుస్తున్న తెలుస్తుంది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు పడి ఇండిపెండెంట్ గా గెలుస్తున్న నేపథ్యంలో వారు ఏ పార్టీకి మద్దతు తెలిపారనేది చూడాల్సి ఉంది. అయితే రాత్రి వరకు మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ అనేది నడుస్తున్న నేపథ్యంలో అది
మరో 2 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ మొదటి విడుదల కాగా మాత్రం 20 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అయితే అందులో 369 మాత్రమే ఈ రోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సభ కొనసాగుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుందో కాంగ్రెస్ నేతలు అయితే సంబరాలుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎస్ గోపికృష్ణ, అయితే కరీంనగర్ సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలకు గ్రామాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు? ఎస్ హర్ష, అయితే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు మంతని కావచ్చు, జైత్యాల జిల్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మక ప్రాంతాలుగానైతే పోలీసులు అయితే గుర్తించు అక్కడ 100 దాదాపు పోలీసు బందోబస్తు అయితే పరిగా ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ 100 మీటర్ దూరంలో కూడా ఎవరిని కూడా ఉండడానికి కూడా వీలు లేకుండా సూచించారు. అదేవిధంగా ఒక గుంపు కూడా 5 కంటే ఎక్కువ కూడా ఉండొద్దని కూడా ఇప్పటికీ ఆ పోలీసు అధికారులు సూచించినప్పటికీ కూడా ఇది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితుల్లో మాత్రం ఇటు ఎన్నికల ఫలితాలు గెలుపోటమిలు సహజమైనప్పటికీ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ గోపికృష్ణ, అయితే చాలా చోట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు అయితే గెలుపొందుతున్నారు. మరి అలాంటి గ్రామాలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా వాళ్ళకి? ఎస్ అనుష, అయితే ఇప్పటికైతే ఎలాంటి గెలుపులు దాదాపు ఫలితాలు వచ్చినప్పటికీ కూడా సంబరాలు అయితే చేసుకోవడానికి వీల్లేదు. ఇటు ఎలాంటి ర్యాలీలు అలాంటి పర్మిషన్ లేదంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించారు. గెలుపు మాత్రం సంతోషాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు స్వల్ప తేడాతో అంటే ఇటు 500కు లోబడి ఏవేవైతే ఓట్లు అయితే ఉన్న గ్రామ పంచాయతీలు దాదాపు 105 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. 105 గ్రామ పంచాయతీలో మాత్రం ఇప్పటికైతే ఫలితాలు 500 లోపు ఉన్న ఓటింగ్ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన ఫలితాలు మాత్రమే స్వల్ప తేడాతోటి 10 నుంచి 5 నుంచి 10 ఓట్ల తేడాతో అయితే సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అట్లా కొన్ని చోట్ల కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అంటున్నప్పటికీ కూడా అధికారులు అయితే దాన్ని వినతి పత్రం ఇచ్చి దాన్ని పై అధికారుల సూచన మేరకు రీకౌంటింగ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అభ్యర్థులు గెలుపోవటం అయితే సహజమైనప్పటికీ కూడా ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఏదైతే పార్టీకి సంబంధించిన గుర్తులు ఏవైతే ఇందులో లేవు కనుక ఇటు పార్టీ అభ్యర్థులు ఏదైతే మద్దతు తెలిపారో వారిపై మాత్రమే దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో గ్రామాలకు సంబంధించిన ఏదైతే పార్టీకి మద్దతు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలిపినట్టయితే అభివృద్ధి జరుగుతుందన్న ఏకైక కోణంలోనే ఇటు ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన అభ్యర్థులనైతే గెలుపు దిశగా ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అదేవిధంగా ఇటు అభ్యర్థులు కూడా తమ ఆనందాలని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడ్డప్పటి నుంచి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో తమకు ఓటర్లు అయితే మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బండి సంజయ్ ఇటు తన భుజాలపై వేసుకొని మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఎవరైతే బీజేపీ అభ్యర్థులను గెలిస్తే వారికి ఖచ్చితంగా నజరానా కేటాయిస్తామని ప్రకటించడంతో తనకు సంబంధించిన ఆ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ అయితే దూసుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుసు. ఇటు బీజేపీ అనేది బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అనుష, రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ. అందరూ ఈ స్కూల్లోనే చేయండి గారు అడ్మిషన్ కావాలన్న మనకి వీడియోలో అడ్మిషన్ ఇప్పిద్దాం సార్. మళ్ళా మొదటి నుంచి చదవబడతారు. అన్నా
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, అలాగే బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ జోరు కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ ఖమ్మం నుంచి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రక్రియ అనేది 2:30 నుంచి 3 గంటల మధ్యన ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి హాజీపూర్ మండలం పర్తన్పల్లి గ్రామంలో 4 సంబంధించినటువంటి 6 వార్డు మెంబర్ల యొక్క ఫలితాలు వచ్చాయి. దీంట్లో 4 కాంగ్రెస్ గెలుచుకుంది, 2 టీఆర్ఎస్ కు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక దండపల్లి మండలంలోని చినకపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వహించినటువంటి మహిళ శాంకరి అనేటువంటి ఒక యువతి అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. సో చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమానమైనటువంటి పోటాపోటీ రిజల్ట్స్ అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వస్తున్నాయి. సో అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సంబంధించినటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గము, అలానే కొమరంభీం ఆసిఫాబాద్ సంబంధించినటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గము, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంచిర్యాల నియోజకవర్గంలోని చాలా మండలాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు జరిగాయి. మొత్తానికి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు వచ్చేసి అయితే 90 గ్రామ పంచాయతీలకు గాను 6 ఏకగ్రీవం కాగా మిగతా 84 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సమానంగా కూడా హోరీగానైతే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అభ్యర్థులు అయితే గెలిచే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే కల్పిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి కౌంటింగ్ యొక్క సరళింగ్ కనుక మరొకసారి అయితే గమనించినట్లయితే మంచిర్యాల నియోజకవర్గంలోని 4 మండలాల్లో జరుగుతున్నటువంటి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండింటి మధ్యన కూడా హోరాహోరీగా ఉండనుంది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నార్నూరు ఏరియాలో కాస్త బీజేపీ కొనసాగుతుండగా ఇక ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కూడా అటు బీజేపీ అటు బీఆర్ఎస్ మధ్య కూడా పోటాపోటీ నెలకొన్నట్టు అందుతుంది. సో కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. చాలా వరకు అయితే చిన్న గ్రామ పంచాయతీల్లో దాదాపు 6-7 గంటల వరకే పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు దాదాపు 6,000 ఓట్ల పై నుంచి 8,000-9,000 ఓట్లు పోలైనటువంటి మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం దాదాపు 9-10 వరకు కూడా సర్పంచ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతత వాతావరణం జరిగింది. పోలింగ్ శాతం కనుక ఒకసారి మనం గమనిస్తే అటు ఆదిలాబాద్ జిల్లాలో 74% జరగగా నిర్మల్ జిల్లాలో 80.27% జరిగింది. మంచిర్యాల జిల్లాలో 70.36% జరగగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 72% నమోదైంది. అంటే ముందస్తుగా అనుకున్నట్టుగా కూడా భారీ ఎత్తున అంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఈసారి కాస్త దాదాపు 8-10-12% తగ్గినట్టుగా కూడా అధికారులు ఏదో ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ షెడ్యూల్ రిలీజ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మొదటి దశ ఎన్నికలు జరిగే సమయానికి చాలా తక్కువ సమయం ఉండడం వల్ల కూడా ఎక్కువగా ప్రచారం అనేది జరగక ఈ ఒక రీజన్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు పొలిటికల్ అనాలిసిస్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు వార్డు మెంబర్ల అభ్యర్థులకు కానీ సర్పంచ్ అభ్యర్థులకు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో చేశారు. అంటే % కూడా ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉద్దేశంతో పాటు చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటు వేయడానికి తమ యొక్క గ్రామాలకి రప్పించుకొని కూడా ఓట్లు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు కనిపించింది. కానీ ఓట్ల సరళిని కనుక ఒకసారి అయితే మనం గమనిస్తే గతంలో ఉన్న దానికంటే చాలా
భిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది ఓట్లు వేసుకోవడానికి వస్తారని అనుకున్నప్పుడు కూడా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. కౌంటింగ్ వద్ద కూడా ఎలా ఉంటుందంటే చాలా గ్రామంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి గ్రామంలోని ఓటర్లు అందరూ ప్రజలందరూ కూడా కౌంటింగ్ హాల్కి వచ్చి వెయిట్ చేస్తున్నారు. కౌంటింగ్ హాల్ కి 100 మీటర్ల దూరంలో ఏదైతే మన 100 మీటర్స్ దూరం వరకు 144 సెక్షన్ పెట్టుంటారు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామంలోని ప్రజలందరూ చాలా ఆతృతగా వస్తున్నారు. తాము మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి, దాంతో పాటు ప్రత్యర్థి అభ్యర్థి యొక్క ఓటమిని కూడా ఎంజాయ్ చేయడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన మొదటి దశ ఎన్నికలు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.